బ్రేకింగ్ న్యూస్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును రీఇన్వెస్టిగేషన్ చేయాలని ఆయన కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్పై సిబిఐ కోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. మరింత లోతైన దర్యాప్తు కోరుతూ సునీత వేసిన పిటిషన్పై గత వారం వాదనలు పూర్తయ్యాయి. తన తండ్రి కేసులో సరిగ్గా దర్యాప్తు జరగకపోతే అసలైన వ్యక్తులు తప్పించుకునే ప్రమాదం ఉందని సునీత పేర్కొన్నారు. అంతేకాకుండా సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసేలా సిబిఐని ఆదేశించాలని ఆమె తరపు న్యాయవాది కోర్టును కోరారు. లోతైన దర్యాప్తుతో సంచలన విషయాలు బయటకు వస్తాయని సునీత అభిప్రాయపడుతున్నారు. దీనిపై నేడు సిబిఐ కోర్టు తీర్పు రిజర్వ్ చేసిన నేపథ్యంలో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును రీఇన్వెస్టిగేషన్ చేయాలని ఆయన కుమార్తె వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్ పైన సిబిఐ కోర్టు నేడు తీర్పు ఇవ్వబోతోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, సిబిఐ కోర్టు ఇవ్వబోతున్నటువంటి తీర్పు చాలా ఉత్కంఠ రేపుతోంది. సో వైఎస్ సునీత ఆశించిన విధంగా రీఇన్వెస్టిగేషన్కి అంగీకరించే అంటే ఆ రకమైన తీర్పు పాజిటివ్గా సునీతకు పాజిటివ్గా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? అంటే ఈ కేసులోనే చాలా అనుమానాలు ఉన్నాయి. గతంలో సిబిఐ విచారణ సందర్భంలో ముందు గుండెపోటుతో చనిపోయాడని చెప్పేసి సృష్టించారు. ఆ తర్వాత హత్యగా తేలింది. కాబట్టి అసలు దోషులు ఎవరైతే ఉన్నారో వారు తప్పించుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో రీఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి కూడా సునీత సిబిఐ కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ పైన వాదనలు కూడా ముగిశాయి. అయితే ఈరోజు తీర్పు వెల్లడించడం సునీత పిటిషన్కు సంబంధించి రీఇన్వెస్టిగేషన్కు ఆదేశాలు ఇస్తుందా లేదంటే తోచిపుస్తుందా అనేది మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం కనబడుతుంది. కానీ వైఎస్ వివేక హత్య కేసులో ప్రధాన నిందితులు తప్పించుకున్నారు. వారు పేర్లు బయటికి రావాలంటే మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా సునీత తరపు న్యాయవాది కూడా వాదనలు వినిపించడం జరిగింది గత విచారణ సందర్భంగా. కాబట్టి ఈ కేసులో అనేక ఆధారాలని సేకరించి సిబిఐకి నేను అందించాను. వాటి ఆధారంగా కేసుని మళ్ళీ దర్యాప్తు చేయాలి, సప్లిమెంటరీ ఛార్జ్షీట్ కూడా దాఖలు చేయాలని చెప్పేసి కూడా సునీత కోరుతుంది. ఎందుకంటే గతంలోనే ఇన్వెస్టిగేషన్ చేసి ఆ కేసులో ఉన్నటువంటి ఆధారాలు నిందితులను అందరినీ కూడా అరెస్ట్ చేసి కోర్టులో ఛార్జ్షీట్ కూడా సిబిఐ దాఖలు చేయడం జరిగింది. కానీ సప్లిమెంటరీ అంటే రీఇన్వెస్టిగేషన్ చేసి వచ్చిన ఆధారాలు కొత్త నిందితులు ఈ కేసులో చేరితే వారందరికి సంబంధించిన వివరాలతోని సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేసే విధంగా సిబిఐకి ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కూడా సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి సిబిఐ కోర్టు ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా ఉత్కంఠగా మారింది. ఎందుకంటే గతంలో పవర్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది సునీత. ఆ హత్యకు సంబంధించి అనేక మంది అనుమానాలు కావచ్చు, సెల్ ఫోన్ నెట్వర్క్ కావచ్చు, సెల్ ఫోన్ డాటా కావచ్చు, వైఎస్ వివేక హత్య కేసులో ఆ రోజు ఎవరెవరు ఇంట్లో ఉన్నారు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి టవర్ లొకేషన్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినాక చాలా అనుమానాలు ఉన్నాయి. కొన్ని సీసీ ఫుటేజ్లను కూడా ఆమె ప్రస్తావిస్తూ చూపించడం జరిగింది. కాబట్టి వీరి వెనుకాల ఉన్నవారు వేరేవారు, వారిని అరెస్ట్ చేయాలంటే మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేస్తేనే ఈ కేసులో ప్రధాన నిందితులు బయటకు వచ్చే అవకాశం ఉంది. కొన్ని సంచలన విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆమె కోరుతూ పిటిషన్ వేయడం జరిగింది. అంతేకాకుండా ఈ కేసులో ఏటూగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ కూడా రీఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పేసి కూడా ఆయన పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సునీల్ యాదవ్ కూడా ఈ కేసులో ఏటూగా ఉన్నాడు. వైఎస్ వివేక ఆయనతోనే చాలా రోజులు సత్సంబంధాలతో ఉన్నటువంటి వ్యక్తి. అతనికి సంబంధించి కూడా ఆయన నాంపల్లి సిబిఐ కోర్టులోనే పిటిషన్ వేశాడు. కాబట్టి ఈ రెండు పిటిషన్లకు సంబంధించి కూడా సిబిఐ కోర్టులో విచారణ జరిగింది. ఇప్పుడు సునీత వేసిన పిటిషన్ పైన ఈరోజు తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ రీఇన్వెస్టిగేషన్కి సంబంధించి సిబిఐ కోర్టు ఆదేశాలు ఇస్తే ఖచ్చితంగా మళ్ళీ సిబిఐ మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసి సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సురేష్. తన తండ్రి హత్య పైన రీఇన్వెస్టిగేషన్ చేయాలంటూ వైఎస్ సునీత పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పైన ఇవ్వాలా సిబిఐ కోర్టు తీర్పు వెలువరించబోతోంది. సో సునీత కోరుకుంటున్నట్టుగా రీఇన్వెస్టిగేషన్కు ఆదేశాలు ఇస్తారా లేదా కొట్టేస్తారా అనేది ఉత్కంఠగా మారింది.